హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బీరకాయ కొబ్బరి టమాటా మూడు కలిపి అన్నంలోకి చట్నీ చేశాను. చూపిస్తున్నాను, ఎలా చేశానో చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, బీరకాయ కొబ్బరి టమాటా కలిపి చట్నీ అన్నమాట. ముందేం చేశానంటే బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు నూనెలో మగ్గనిచ్చాను అనమాట. నూనెలో మగ్గనిచ్చేసేసి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసాను అనమాట. వేసి అన్నీ మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చినాక ఇంకా తీసేసి కొంచెం కొబ్బరి తురిగిన కొబ్బరి ఉంటే ఆ కొబ్బరి వేసాను. కొబ్బరి వేసేసి కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసి కొంచెం మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసినాక ఇంకా తీసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి మిక్సీ బట్టి తీసేసాను అనమాట. తీసేస్తే ఇదిగో ఇలా ఉంది. దీన్ని తాలింపు పెట్టాను అనమాట. తాలింపులో మీకు తెలిసిందేగా, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ, 3 అన్నీ వేసి తాలింపు పెట్టాను. ఆ తాలింపు పచ్చడిలో కలిపాను అనమాట. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, అసలు అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. నేను మేము ఎప్పుడు చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసుకొని తినండి, చాలా బాగుంటుంది. బీరకాయ, టమాటా, కొబ్బరి అన్నమాట. కొంచెం వేగేటప్పుడే మనం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకేమన్నా కూరగాయ ముక్కలు మీకు కావాలంటే ఇంకేమన్నా వేసుకుని యాడ్ చేసుకోవచ్చు. టమాటాలు, దొండకాయలు కానీ ఏవైనా వేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా గుమ్మలాడితే తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అన్నంలోకి తినబుద్ధి అవుద్ది అనమాట. నోరూరుతుందా ఫ్రెండ్స్? నాకైతే నోరు వేస్తుంది, అన్నం వేసేసుకొని తినేస్తున్నాను. థ్యాంక్ యూ. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం, మంచి వంటలతో. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.